కేసు నిందితులను వారం రోజుల పోలీస్ కస్టడీకి ఇస్తూ జిల్లా కోర్టు తీర్పిచ్చింది. ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైల్లో ఉన్న A1 అద్దేపల్లి జనార్దన్ అదుపులోకి తీసుకుని 24 నుంచి 30వ తేదీ వరకు కస్టడీకి ఇస్తారు. తిరిగి జైలుకు తరలిస్తారు. మరోవైపు విజయవాడ జైల్లో ఉన్న A2 జగన్మోహన్ ను ప్రతిరోజు ప్రశ్నించి జైలుకు తరలిస్తారు. నకిలీ మద్యం కేసు నిందితులను వారం రోజులు పోలీస్ కస్టడీకి ఇస్తూ జిల్లా కోర్టు తీర్పిచ్చింది. పూర్తి వివరాలు ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, విజయచంద్రిక నకిలీ మద్యం కేసును A1 అద్దేపల్లి జనార్దన్ చుట్టూ ఈ కేసు మొత్తం నడుస్తా ఉంది. మొదటి నుంచి ఒక ప్రణాళికబద్ధంగానే నకిలీ మద్యం తయారీ దగ్గర నుంచి ఎక్కడెక్కడికి ఎంత మోతాదులో ఉన్న మద్యం సరఫరా చేయాలి, అలాగే లేబుల్స్ తయారీకి సంబంధించి ఇట్లా ప్రత్యేకంగా ఎవరికి వారికి టీములు ఏర్పాటు చేసి మరి మొత్తం వ్యాపారం జరిపినట్టుగా నిర్ధారించారు. 2022 నుంచి కూడా విస్తృతంగా అప్పటికి వైసీపీ ప్రభుత్వం నాయకుల అన్నతోనే మొత్తం వ్యవహారం మొదలు పెట్టారు. అప్పటి నుంచి కూడా వారిని పాత్రదారులుగా ఏర్పాటు చేసి మొత్తం ఇందులో భాగస్వాములు చేయడంతో పాటు కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు చెల్లింపులు చేసేట్టు నిర్ధారించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేసిన తర్వాత కూడా రిమాండ్ రిపోర్ట్ ద్వారా ఈ అంశాలను కూడా ప్రస్తావించారు. ఈ విచారణ చేసే కొద్దీ అనేక మంది పేర్లు బయటకు రావడంతో మరింత లోతుగా విచారణ చేసేందుకు అద్దేపల్లి జనార్దన్ రావుతో పాటు A2 జగన్మోహన్ రావును 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఇటీవల పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేసిన న్యాయస్థానం ఈ రోజు వారం రోజుల పాటు వారిద్దరినీ కూడా కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉన్న అద్దేపల్లి జనార్దన్ ను ఈ నెల 24వ తేదీన అదుపులో తీసుకుని 30వ తారీఖు వరకు వారి అండర్లోనే ఉంచుకుని విచారణ చేస్తారు. ఇక జగన్మోహన్ ను విజయవాడ జిల్లా జైల్లో ఉన్న నేపథ్యంలో ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణ చేసి మళ్ళీ జైల్లో అప్పగించే విధంగా చూడాలని కూడా కోర్టు ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ వారం రోజుల విచారణ తర్వాత ఈ జనార్దన్ రావు ఎవరెవరికి ఎంతంత డబ్బులు పంపిణీ చేశారు, మద్యం పంపిణీ చేశారు అంశాలపై మరింత లోతైన ఆధారాలు సేకరించి మరికొంతమంది అరెస్ట్ చేసే అవకాశం ఎక్సైజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. విజయచంద్రిక. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ.